సాధారణంగా సినిమాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక పదాన్ని మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా ఆ పదం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి సరిపోతుంది. ఎందుకనంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతుంది. అంటే 30 ఇయర్స్ పాలిటిక్స్. వాస్తవానికి తన రాజకీయ జీవితం 40-45 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా తొలిసారి ముఖ్యమంత్రి అయి మాత్రం నేటికి 30 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారికి ప్రత్యర్థి మారారు కానీ ఇటుపక్క చంద్రబాబు గారు మారల. ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు గారికి ప్రత్యర్థులు ఇప్పటి వరకు 6-7 మంది ప్రత్యర్థులు మారారు. కానీ ఇటుపక్క మాత్రం చంద్రబాబు గారు మారలేదు. చంద్రబాబు గారి రాజకీయ జీవితం చాలామంది నేటి యువతకు తెలియదు. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు, ఆయన ఎలాంటి సంక్షోభాలు ఎదుర్కొన్నారనే విషయాలు చాలామందికి నేటి యువతకు తెలియదు. మహా అయితే చంద్రబాబు గారు 2014 నుంచి చాలామందికి పరిచయం ఉండుంటారు. బట్ 95లో సీఎం అయినప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉన్నారు, 95లో చంద్రబాబు గారిని సీఎం అంటాం అనేసి ప్రపంచంలో అందరూ సీఈఓ అని ఎందుకు అన్నారనే విషయాలు చాలామందికి తెలియదు. ఈ ప్రపంచంలోనే సీఎంని సీఈఓ అనే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారే. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ముఖ్యమంత్రికి సీఈఓ అనే బిరుదు కేవలం చంద్రబాబు గారికి మాత్రమే దక్కింది తప్ప వేరొకరికి దక్కలేదు. అది కూడా ఏదో మీరో నేనో పిలిస్తే అయింది కాదు. ప్రపంచ దిగ్గజాలు పెద్ద పెద్ద కంపెనీలకి చెందినటువంటి సీఈఓలు వాళ్ళతో పోల్చుకున్నారు చంద్రబాబు గారిని. ఆ కంపెనీ కోసం సీఈఓలు ఎంత కష్టపడతారో రాష్ట్రం కోసం చంద్రబాబు గారు కూడా అంతే కష్టపడతారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాదు, సీఈఓ అని తొలిసారిగా ఆయనకి సీఈఓ అనే బిరుదునైతే ఇవ్వటం జరిగింది. 78లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 95 సెప్టెంబర్ 1న తొలిసారిగా అయితే ముఖ్యమంత్రి అయితే అవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేవలం లక్ష్మీపార్వతి లాంటి కొంతమంది ఆరోపణలు లేదా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేయడానికే తప్ప వాటికి ఎటువంటి క్రెడిబిలిటీ ఉండదు. ఎందుకంటే 99 ఎన్నికల్లో చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. అన్ని విమర్శలు చేసిన తర్వాత కూడా ఎస్ చంద్రబాబు గారు అయితేనే ఈ పార్టీని నిలబెట్టగలరు. కొంతమంది దుష్ట శక్తుల నుంచి ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని నిలబెట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలంటే చంద్రబాబు గారే కరెక్ట్ అని 95లో ఆయన సీఎం అయిన తరువాత ఆయన పాలన చూసిన తర్వాత మళ్ళీ ప్రజలు ఆయన మళ్ళీ ఎన్నుకోవడం కూడా జరిగింది. వాస్తవానికి చంద్రబాబు గారు రాజకీయంలో అధికారంలో ఎంతకాలం ఉన్నారో ప్రతిపక్షంలో కూడా అంతకాలం ఉన్నారు. సో వరుసగా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. కానీ పడిన ప్రతిసారి కూడా ఉవ్వెత్తున లెగటం అనేది చంద్రబాబు గారికి అలవాటు. చాలా సందర్భాల్లో చంద్రబాబు గారి పని అయిపోయింది, రాజకీయంగా ఇక చంద్రబాబు గారు కోలుకునే పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, ఇక దాన్ని మూసేయటం తప్ప గత్యంతరం లేదని రాజకీయ మేధావులుగా చెప్పుకునే చాలామంది భావించారు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా మీ అంచనాలు తప్పు, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అని చెప్పి పార్టీని నిలబెట్టి చూపించారు. మీకు ఎక్కడో పాత ఉదాహరణలు అక్కర్లేదు. 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి. రాష్ట్రంలో చంద్రబాబు గారిని కానీ టీడీపీ నాయకులను కానీ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఒకటే, తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా సమాధి అయిపోవాలి, ఎదురు అనేది ఉండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి భావించింది. నాకు 151 సీట్లు వచ్చాయి అంటే ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ఇక చంద్రబాబు 10-15 ఏళ్ల పాటు కోలుకునే పరిస్థితి లేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండే పరిస్థితి అంతకంటే లేదు. పైగా చంద్రబాబు గారికి వయసు పైబడింది కాబట్టి ఇక పార్టీని ఆయన నడపలేడనే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉండేది. అందుకనే ముసలోడు అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏదో పొడిచోడనట్టు. కానీ చంద్రబాబు గారి వ్యూహరచన ఎలా ఉంటుందనేది పిల్లకాకేం తెలుసు, ఉండేది దెబ్బ అని చెప్పి రాజశేఖర రెడ్డిని అడిగితే చెప్తారు. చంద్రబాబు గారి వ్యూహరచన ఎలా ఉంటుంది, చంద్రబాబు గారి దెబ్బ ఎలా ఉంటుంది అనేది రాజశేఖర రెడ్డిని అడిగితే చెప్తారు. సరే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఎంత బలవంతుడో రాజకీయాల్లో అలాంటి నీ తండ్రి లాంటి వాళ్ళని అడిగితే చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు పాపం. కానీ మొన్న 2019-24 తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలోకి వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదనే పరిస్థితికి వచ్చింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే
అది చంద్రబాబు గారు కొట్టిన దెబ్బ. సో రాజకీయాల్లో అపర చాణక్యుడు అనే బిరుదు చంద్రబాబు గారికి ఉంది. కాకపోతే చంద్రబాబు గారికి ఉన్న మైనస్ ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నిర్లక్ష్యం చేస్తారనే ఒక బలమైన వాదన అయితే ఉంది. 2019లో ఓడిపోయిన తర్వాత ఒప్పుకున్నారు చంద్రబాబు గారు. 2019లో ఓడిపోయిన తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి, పోలవరం లాంటి కీలక ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి పార్టీని కొద్దిగా అశ్రద్ధ చేశాను, కార్యకర్తలను కొద్దిగా అశ్రద్ధ చేశాను, ఆ మాట వాస్తవం అని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను నారా లోకేష్ గారు భుజానికి ఎత్తుకున్నారు. 2019 తర్వాత పూర్తిగా కార్యకర్తల బాధ్యతను నారా లోకేష్ గారు తీసుకున్నారు. అంతకుముందు నారా లోకేష్ గారి మీద కూడా చాలామందికి పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ఈయన పార్టీని నలపగలడా, చంద్రబాబు గారు అంత సమర్థవంతంగా పనిచేయగలడా అనే అనుమానాలు ఉండేవి. బట్ ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదనే స్థాయికి ఈరోజు నారా లోకేష్ గారు ఎదిగారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే భారీ మెజార్టీతో గెలిచారు. ఈరోజు ఆ వైసీపీ నాయకులందరూ చంద్రబాబు గారి పేరు కంటే నారా లోకేష్ పేరే ఎక్కువ తెలుస్తున్నారంటే తెలిసే విధంగా నారా లోకేష్ చేశాడు. సో ఇక చంద్రబాబు గారి సంక్షేమం కూడా వాస్తవానికి హైటెక్ సిటీ, మనం పదే ఇనే మాట ఏంటంటే హైటెక్ సిటీ. మనం ఇప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడుకోవడం కాదు, 30 ఏళ్ళు వెనక్కి వెళితే ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్నటువంటి ప్రాంతంలో రాళ్ళు రప్పలు ఉండి అసలు అది ఆ రోజు సిటీకి హైదరాబాద్కి దూరం. అది చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్న కొంతమంది చంద్రబాబు గారికి ఏమైనా మతి భ్రమించింది ఏంటి, ఎక్కడో తీసుకెళ్ళిపోయి రాళ్లలోనూ రప్పల్లోనూ ఏదో ఒక బిల్డింగ్ కడతాను, బిల్డింగ్ కడితే డెవలప్ అవుద్ది అంటాడు. ఊరంతా ఇది కదా, సిటీ అంతా ఇది కదా, ఎందుకు అంత దూరంగా వెళ్ళి రాళ్లలో రప్పల్లో కట్టాల్సిన అవసరం ఏంటి, అసలు సిటీ అక్కడ దాకా ఎందుకు ఎక్స్టెండ్ అవుద్ది, ఆ రోజుల్లో 40-50 కిలోమీటర్లు అది ఎందుకు ఎక్స్టెండ్ అవుద్దని చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే గుసగుసలాడుకుని నవ్వుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు హైటెక్ సిటీ ఎలా మారిందో మనందరికీ తెలుసు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళని అడిగితే చంద్రబాబు గారి విజన్ ఏంటో చెప్తారు. 5 నిమిషాల సమయాన్ని అరగంట సమయంగా మార్చుకుని మాట్లాడినటువంటి ఘనత చంద్రబాబు గారిది. సో ఎందుకు సీఈఓ అన్నారంటే ఒక కంపెనీకి సీఈఓ ఎలా పనిచేస్తారో రాష్ట్రానికి ఆయన ఆ విధంగా పనిచేశారు. ఇక చంద్రబాబు గారు అంటే రాజకీయాల్లోకి రావటానికంటే ముందే ఆయన విద్యార్థి నాయకుడు. ఎందుకు ఆయనలో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సో అవే రాజకీయాల్లో బలంగా పునాదులు వేశారు. రెండోది, చంద్రబాబు గారు సహజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళరు. చూడండి, ఆయన స్టైల్ కానీ, ఆయన మాట కానీ, ఆయన కట్టే బట్ట కానీ, ఆయన నడవడిక కానీ ఏ రోజు మారలా. ఏ రోజు ఈ 40-45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు ఏ రోజు కూడా మాట తోలలా. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా 2-3 సందర్భాల్లో నన్ను తిట్టారు అని బూతులు మాట్లాడాడు తప్ప చంద్రబాబు గారి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు ఒక్కసారి కూడా మాట తోలలేదు. అది ఆయన రాజకీయ నిబద్ధతకు నిదర్శనం. ఇక డ్వాక్రా దగ్గర మొదలు పెడితే వాస్తవానికి మీ అందరికీ ఇప్పుడంటే ఉద్యోగులకి ప్రజలకి మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. కానీ ఒకప్పుడు ఉద్యోగులకి ప్రజలకి సంబంధాలు దూరంగా ఉండే. ప్రజల వద్దకే పాలన అని చెప్పి అధికారులనే ప్రజల వద్దకు పంపి వాళ్ళ సమస్యలేంటో పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు గారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడితే ఈ రోజుకి స్టిల్ అదే కొనసాగుతుంది. ప్రజల వద్దకే పాలన కావచ్చు, లేదా జన్మభూమి. సో ఇతర దేశాల్లో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నతల్లి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి పిలుపు మేరకు కదిలొచ్చి చాలామంది చాలా రకాలుగా దాత సహాయం చేశారు. సో ఈ రోజుకి దాని ప్రభావం ఉంది. మీకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు గడ్డ మీద అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా చంద్రబాబు గారే. ఇక డ్వాక్రా మహిళ దగ్గర మొదలు పెడితే, వెలుగు దగ్గర మొదలు పెడితే, దీపం దగ్గర మొదలు పెడితే ఇవన్నీ కూడా కింది స్థాయి సాధారణ ప్రజల కోసం చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి ఇంకుడు గుర్తలంటే గతంలో నవ్వారు. కానీ భూగర్భ జలాలు భవిష్యత్తులో ఇంకిపోతాయనే ఉద్దేశంతో ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అలాగే విజన్ 2020 కావచ్చు, ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు గారి ముందు చూపుకి నిదర్శనం. అంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కూడా శాసించే స్థాయికి చంద్రబాబు ఎదిగారు. ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి. ఆయన ఎవరి పేరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్రపతి. అబ్దుల్ కలాంని ప్రపోజ్ చేసింది చంద్రబాబు గారే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఆ రోజు అద్వానీ గారికి సపోర్ట్ ఇచ్చి పార్టీని నిలబెట్టించింది చంద్రబాబు గారే.
ఈరోజు ఎన్డీఏలో కీలకంగా ఉండి నరేంద్ర మోదీ గారికి దగ్గరగా ఉండి ఆయన ఆ ప్రధానమంత్రి అవతంలో కీలక పాత్ర వహించింది కూడా చంద్రబాబు గారే. నరేంద్ర మోదీ గారికి మెజార్టీ ఉండుండొచ్చు, బట్ టీడీపీ మెజార్టీ తీసేస్తే ఆయన దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. సో అలాంటి సమయంలో కూడా బలమైన మద్దతు ఇచ్చారు. సో అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈరోజు దేశ రాజకీయాలను శాసించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పార్టీలతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా చంద్రబాబు అంటే గుర్తుపట్టే స్థాయిలో ఈరోజు ఇతర దేశాల అధ్యక్షులు సైతం చంద్రబాబు గారిని గుర్తుపెట్టే స్థాయిలో చంద్రబాబు గారు ఉన్నారు అంటే ఆయన సంపాదించినటువంటి ఆ ఘనత అది. అనేక మంది ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రంలో మమతా బెనర్జీ కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్ గత మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిపాలనలో చంద్రబాబు గారు మాకు ఆదర్శం అని చెప్పిన వ్యక్తులే. వాళ్ళేమి ఆషామాషి వ్యక్తులు కాదు, వాళ్ళేమి లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి, సో వాళ్ళేమి చిన్ని స్థాయి వ్యక్తులు కాదు. వాళ్ళందరూ కూడా మాకు పాలనలో చంద్రబాబు గారు ఆదర్శం. సో అంటే ఏ స్థాయిలో చంద్రబాబు గారు ఆ పాలనను ప్రభావితం చేశారో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తంగా ఈ రోజుతో చంద్రబాబు గారు తన ముఖ్యమంత్రిగా తన రాజకీయ జీవితాన్ని, అంటే ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సరిగ్గా నేటికి 30 ఏళ్ళు. అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు గారు వ్యవహార శైలి అయితే ఉంది. వాస్తవానికి చంద్రబాబు గారు ఎప్పుడూ డెవలప్. మీరు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు, మొన్న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు. సో ప్రతిసారి ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేయడం చంద్రబాబు గారికి అలవాటు. సో ఈ లాస్ట్ 2 దఫాలు చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యం ఏంటంటే అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలి, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి, అలాగే కేంద్రం నుంచి పలు పథకాలకు భారీ నిధులు తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ లాంటి వాటికి కావచ్చు, మెట్రో లాంటి వాటికి కావచ్చు, సో భారీ నిధులు తీసుకువచ్చి రైల్వే జోన్లు కావచ్చు వాటిని పూర్తి చేయాలి. సో ఒక లక్ష్యంతో పనిచేస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంతకుముందు పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఇలాంటి స్పష్టమైన లక్ష్యంతో ఎక్కడా పనిచేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నామా, మనం ఏదో ఎన్నికల్లో 4 హామీలు ఇచ్చామా, వాటిని తీర్చామా లేదా, అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధికి మనం దోహదపడుతున్నామా, లేదా రాష్ట్ర ఖజానాను నింపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా, ఇలాంటివి కూడా ఉండే కాదు. ఇదే కోవలో చంద్రబాబు గారు అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాలే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, చంద్రబాబు గారు అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. గతంలో చంద్రబాబు గారు రైతులకు వ్యవసాయం దండగానే ఒక పదాన్ని అన్నారని ఒక విష ప్రచారాన్ని రాజశేఖర రెడ్డి సృష్టించాడు. వాస్తవానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ పదం అనలా. అప్పట్లో ఆయన చెప్పింది ఏంటంటే టెక్నాలజీ అప్పుడప్పుడే అందిపుచ్చుకుంటున్నటువంటి సమయం అది. వాస్తవానికి ఇంకా బాహ్య ప్రపంచానికి టెక్నాలజీ అంటే ఏంటి, ఐటీ అంటే ఏంటి, ఈ కంప్యూటర్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో చాలామందికి తెలియదు. మొత్తం ప్రధానంగా రైతు ఆధారిత రాష్ట్రం మంది. సో అలాంటి సమయంలో మీకు 2 పిల్లలుంటే ఒకళ్ళని వ్యవసాయంలో పెట్టండి, ఒకళ్ళని బాగా చదివించి ఐటీ వైపు నడపండి. సో ఇద్దరు వ్యవసాయంలో ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అనే మాట చెబితే దాన్ని అటు తిప్పి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడు, మీ పిల్లల్ని వ్యవసాయంలో పెట్టొద్దన్నాడు అనే ఒక విష ప్రచారానికి రాజశేఖర రెడ్డి బీజం వేస్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ఓపెన్ సవాల్ చేశారు. ఆఫ్ రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ ఎక్కడైనా నేను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరు కూడా ఆ పదాన్ని అన్నట్టుగా నిరూపించలేకపోయారు. అంతెందుకు మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత నీచంగా చంద్రబాబు గారిని అవమానించారు. ఆయన మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, ఆయన పిసి హాస్పిటల్లో చేర్చాలి, ఎర్రగడ్డలో చేర్చాలి, మతి భ్రమించింది, రకరకాల రోజా లాంటి వ్యక్తులు అయితే ఆయన బాధపడితే ఎద్దులాగా ఉండి ఏడుస్తున్నాడని రకరకాల మాటలతో ఆయన్ని కించపరిచారు. బట్ అవేవి ఆయన మనసులో పెట్టుకోలే. ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో ఆయనకు తెలుసు. కోడితే ఆ రోజు నోరెత్తి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీడియా ముందు మొహం చూపించలేని పరిస్థితి. ఆ రోజు తలపొగరుతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలోకి వచ్చి తలెత్తుకోలేని పరిస్థితి. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి నామూషీగా ఉండి బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. అది చంద్రబాబు గారు రాజకీయ చాణక్యతతో కొట్టిన దెబ్బ. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు 30 ఏళ్ళు అయితే ముఖ్యమంత్రి అయి తొలిసారి అయితే 30 ఏళ్ళు అయింది. మరింత కొంతకాలం ఇప్పుడే కాదు, తర్వాత రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది, చంద్రబాబు గారి పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు. అంటే 5వసారి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం.